సదానంద సార్ గారు, మన విద్యాలయ వరిష్ఠ ఉపాధ్యాయులు శ్రీ ఆదినారాయణ సారు, నాతోటి ఈ పూజా సమావేశానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులారా, అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ప్రియమైన విద్యార్థులారా, మనందరం కూడా వేరు వేరు ధర్మాలని పాటిస్తాం. ధర్మం అంటే మతం, ధర్మం అంటే ఏంటి? మతం. మన ధర్మం మనకు గొప్పదే, కానీ మన ధర్మాన్ని మనం ఏ విధంగా ఏదో పూజిస్తున్నామో ఇతరుల ధర్మాన్ని కూడా మనం గౌరవించేటువంటి సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడే 2-3 పిల్లలు వచ్చి, సార్ మేము అక్కడ క్రిస్టియన్లు మేము కూర్చోవచ్చు అని. క్రిస్టియన్లు హిందువులు అనే వ్యత్యాసం లేదు మనకి. భగవంతుడు అనేవాడు సర్వయామి, అన్ని చోట్ల ఉంటాడు. కాబట్టి మనం ఒక చెరువు ఉందనుకోండి, మన ఊళ్ళో ఒక పెద్ద చెరువు ఉండదు. ఆ చెరువులో మరి మనకు అనుకూలాన్ని బట్టి మనం ఆ చెరువులో నీళ్లు మన ఇంటికి తీసుకెళ్తూ ఉంటాం. కానీ ధర్మం అనేది ఒక్కటే, కానీ మనం పూజించేటువంటి తీరు మాత్రం వేరువేరుగా ఉంటుంది. అది హిందూ ధర్మంలో పూజిస్తున్నామా, క్రిస్టియన్ ధర్మంలో పూజిస్తున్నామా, ముస్లిం ధర్మంలో పూజిస్తున్నామా, బౌద్ధ ధర్మంలో పూజిస్తున్నామా, ఇదంతా కూడా గ్రహించాలి. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక చిన్న, మనకేదైనా సరే ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు గణేషుని యొక్క శ్లోకం అందరూ కూడా జపిస్తూ ఉంటారు. ఆ శ్లోకాన్ని మీరందరూ ఒకసారి చెప్పారు, మరొకసారి నేను. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ప్రేమైన విద్యార్థులరా, ఇప్పుడు వరకు మన స్టూడెంట్ ఒకరు చక్కగా ఈ వచనాలను చదివారు. ఒక గణేశుడు వినాయకుడు యొక్క పుట్టుక గురించి చదివారు, కానీ దాంట్లో చిన్న మార్పు అన్నమాట. అది వాస్తవమే కాదు, ఇది కూడా వేరియేషన్ ఉంటుంది. మనకి ప్రతిదానికి కూడా 2 వెర్షన్లు ఉంటాయి. ఎలాగంటే రామాయణంలో రాముడు గొప్పవాడా, రావణాసురుడు గొప్పవాడా అంటే కొంతమంది రావణాసురుడే గొప్పవాడు. రాముడు దేవుడు కదా, మరి రావణాసురుడు ఇతరుల భార్యను అపహరించి తీసుకెళ్ళాడు కదా, మరి విలన్ కదా మన దృష్టిలో. కానీ రాముడు అనేవాడు 2 చుల్లాలైనటువంటి భార్యని వనవాసంలో వదిలేసి ఎవరో చెప్పిన మాట్లాడి తన భార్యని అగ్ని ప్రవేశం చేయించాడు. ఇంత పరీక్షలు పెట్టి హింసించినటువంటి రాముడు, మరి రావణాసురుడు ఎప్పుడు కూడా ఆమె పైట చెంగును కూడా తాకకోకుండా దేవతలాగా పూజించాడు. మరి ఎవరు గొప్పవాడు అంటే అది ఇది రావణాసురుడు గొప్పవాడు కాదు కదా, రావణాసురుడు శివభక్తుడు గొప్పవాడని కదా అక్కడ అర్థం. రాముడు అనేవాడే గొప్పవాడు. ఎందుకంటే అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు భార్యలు బహుభార్య విధానం ఉన్నా సరే ఆ రోజుల్లో కేవలం తన భార్య సీతాదేవిని బంగారు విగ్రహంలాగా చేసుకుని అశ్వమేధ యాగం చేసినటువంటి గొప్ప పురుషుడు. ఎందుకంటే స్వయాన తన తండ్రికి 3 భార్యలు ఉంటారు. కానీ రాముడు అనేవాడు ఏకపత్ని వాడు. ఎప్పుడు భార్య లేదని చింతించేదే తప్ప ఎవరిని వివాహం చేసుకునేది. భార్య అంటే అంత ప్రేమ లేక అది వదిలిపెట్టేది. కానీ ప్రజలే మాటనే దైవంగా భావించాడు కాబట్టి వదిలిపెట్టాడు. ఇది 2 వెర్షన్లు. అలాగే ఇక్కడ కూడా మనకి వినాయక చవితి రోజు కదా, వినాయకుడు అనేవాడు కూడా 2 వెర్షన్లు. ఏంటి? పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా నలుగు పెట్టుకునేది. నలుగు అంటే పసుపు.
ఈ పసుపు పెట్టుకున్నట్టు ఆమె ఆ మొట్టి మీద ఉన్నటువంటి పసుపును ఒక ముద్దలాగా పెట్టి దాని ఒక ప్రాణంలాగా తయారు చేస్తుంది. ఆ ప్రాణంలాగా తయారు చేస్తే వస్తున్నటువంటి శివుడికి అది తెలియక కాదు. శివుడు అనేవాడు సర్వాంతర్యామి, అన్నీ తెలిసినటువంటి వాడు శివుడు. కాబట్టి గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించాలంటే వికృతమైన రూపంలో ఉన్నటువంటి మనిషి పశువు రూపంలో ఉన్నటువంటి ఒక గొప్ప శక్తివంతుడైనటువంటి ఒక వ్యక్తి కావాలి. కాబట్టి ఆ దృష్టితోనే మరి గణేశుడు యొక్క తలను తీసి ఆ స్థానంలో మరి ఉత్తర దిక్కున శిరస పెట్టి పొడుకున్నటువంటి ఒక గజాన్ని తలను తీసుకొచ్చి పెడతాడు. ఆ విధంగా గజాసురుడిని గణేశుడు సంహరిస్తాడు. కారణం ఏంటంటే ముల్లోకాన్ని హింసిస్తున్నటువంటి గజాసురుడిని సంహరించడానికి అలా భగవంతుడైన కూడా అలా సృష్టించాడు. అందుకనే మనకు దశావతారాలు ఉన్నాయి. దశావతారాలు కూడా మరి ప్రహ్లాదుడు మరి తండ్రి అయినటువంటి ప్రహ్లాదుడు తండ్రి ఎవరు? హిరణ్యకశిపుడిని చంపడానికి మరి ఆ రోజులో స్వయాన విష్ణుమూర్తే మరి ఏ అవతారం వస్తాడు? అదే అనమాట. ఈ ఎన్ని చెప్పుకున్నా సరే అంటే ధర్మాన్ని మనం రక్షించాలి. ఎప్పుడు కూడా ధర్మమే గెలిచింది, అధర్మం అనేది గెలవదు అని చెప్పడమే మన యొక్క పండుగల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రియమైన విద్యార్థులరా, గణేశుడి యొక్క దగ్గర చాలా మహిమలు ఉన్నాయి. చదువుకునే పిల్లలు కూడా ముఖ్యంగా ఓం అని పసుపుతో చక్కగా బుక్లో రాసుకుంటారు చిన్నప్పుడు. అది ఎక్కువ మనకందరూ కూడా జ్ఞానం వస్తుంది. కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా ఈ గణేష్ విగ్రహం రోజున చతుర్థి రోజు అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి అందరికీ భగవంతుడు ఆ గణేశుడు అందరికి కూడా మంచి తెలివితేటలు, చదువు, జ్ఞానాన్ని సంపాదించి మీరందరూ కూడా ప్రయోజకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గణేష్.